సరే ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ, నేను వేరే పిలుస్తాను. మా నరసింహ గారు హలో సార్. చెప్పండి. సీత నీతో పాటు ఉంది. సీత నీతో పాటు ఉంది. ప్లీజ్ సీత తుమ్హారే సాత్. సీత తుమ్హారే సాత్. సీత ఓకే, నీతో పాటు అంటే తుమ్హారే సాత్. ఓకే, సీత తుమ్హారే సాత్. తుమ్హారే సాత్ అంటే నీతో పాటు. ఉంది అంటే థీ సార్. థీ. థీనా హైనా రెండు కరెక్టే. ఓకే, థీ కరెక్టే, హై కరెక్టే. అంటే ప్రజెంట్ ఉంది అంటే హై, పాస్ట్లో ఉంది అంటే థీ. ఓకే, సో మనం ప్రజెంట్ ఉంది అని హైయే పెడదాం. చూద్దాం ఒకసారి. సీత తుమ్హారే సాత్ హై. ఓకే, సీత తుమ్హారే సాత్ హై. వెల్ డన్. హైనే తీసుకుంది సార్ యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్. ఏమి ఉండింది గతంలో? ఏమి ఉండింది? క్యా క్యా है. క్యా क्या था. క్యా థా. వెరీ గుడ్. క్యా థా. ఏమి ఉండింది? క్యా థా. క్యా థా. వెల్ డన్ సార్, సూపర్. నెక్స్ట్. మనం ఇక్కడ పూర్తిగా సురక్షితంగా ఉన్నాం. ఓకే సార్. మనం ఫస్ట్ మనం చెప్పండి చాలు. మనం. हम सर. హమ్. हम ఇక్కడ हम యహ. పూర్తిగా. సురక్షిత్. పూర్తిగా ఇక్కడ అంటే పూర్తిగా. బిల్కుల్. ఎస్, బిల్కుల్ అంటే పూర్తిగా. సురక్షితంగా. ఓకే. సురక్షిత్ సార్. సురక్షిత్. ఉన్నాము. है. వెరీ గుడ్. హమ్ యహ బిల్కుల్ సురక్షిత్ है. హమ్ మనము, యహ ఇక్కడ, బిల్కుల్ పూర్తిగా, సురక్షిత్ है సురక్షితంగా ఉన్నాము. హమ్ యహ బిల్కుల్ సురక్షిత్ है. हम यहाँ बिल्कुल ही सुरक्षित हैं. బిల్కుల్ హీ సురక్షిత్ है. హీ అడిషనల్గా వచ్చింది, అది యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఓకే. దారి పొడవుగా ఉంది. ఆ దారి పొడవుగా ఉంది. ఆ దారి పొడవుగా ఉంది. రాస్తా లంబా హై. వెరీ గుడ్. వహ్ రాస్తా లంబా హై. వహ్ ఆ రాస్తా దారి, లంబా పొడవుగా, హై ఉంది. వహ్ రాస్తా లంబా హై. ఆ దారి పొడవుగా ఉంది. वह रास्ता लंबा है. వారు ప్రతిరోజు కొత్త పని చేసి నేర్చుకుంటారు. వారు ప్రతిరోజు రోజ్ కొత్త పని, నయా కామ్. ఓకే, నేర్చుకుంటారు. सीखते हैं. वे रोज नया काम सीखते हैं. वे रोज नया काम सीखते हैं. వెరీ గుడ్. అతను బజారు నుండి పండ్లు తెస్తాడు. అతను వహ్ బజారు నుండి. బాజార్ సే బజారు, బజార్ నుండి, సే పండ్లు, ఫల్ తెస్తాడు. అతడు కదా, లాతా హై. వెరీ గుడ్. వహ్ బాజార్ సే ఫల్ లాతా హై. ఇక్కడ లాతా ఎందుకు వచ్చిందంటే లాతా. ఎందుకు వచ్చింది ఇక్కడ? లానా అంటే తేవడం. అక్కడ తా ఎందుకు యాడ్ చేసాం మనం? సింగులర్ ప్లస్ సింగులర్ ప్లస్ ఇంకేంటి? సింగులర్. ఓకే, ఎవరు ఏ సింగులర్ అది? మేల్ సింగులరా, ఫీమేల్ సింగులరా? మేల్ సింగులర్ కదా. సో అతడు అంటున్నాం మనం ఇక్కడ. అతడు అని ఎప్పుడైతే మనం చెప్తున్నామో అందు గురించి తా యూజ్ చేస్తాం. లాతా హై. వహ్ బాజార్ సే ఫల్ లాతా హై అంటే అతను బజార్ నుండి పండ్లు తీసుకొస్తాడు. वह बाजार से फल लाता है. ఆమె కథ చెబుతుంది. ఆమె ఓకే. వహ్ కహాని అంటే కథ. సునాతి హై. సునానా అంటే వినిపించడం అనమాట. కథ చెబుతుంది అంటే అర్థం ఏంటి? కథ వినిపిస్తుంది అని. ఓకే. సున్నా అంటే వినడం. ఓకే. సున్నా అంటే వినడం. అదే సునానా అంటే వినిపించడం అనమాట, ఎవరికైనా వినిపించడం. సో ఇక్కడ వినిపిస్తుంది కాబట్టి వినిపిస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు సునాతి హై. వహ్ కహానీ సునాతి హై. వహ్ కహానీ సునాతి హై. वह कहानी सुनाती है. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్.
వెల్కమ్ సార్ గంగాధర్ గారు మీరు ఎలా ఉన్నారు? आप कैसे हैं? వెరీ గుడ్. ఆప్ అంటే మీరు, తమరు. ఎలా అంటే కైసే ఉన్నారు. कैसे కైసే ఉన్నారు. कैसे కైసే హే. వెరీ గుడ్. ఆప్ కైసే హే, తమరు ఎలా ఉన్నారు. ఆప్ అనేది మనం రెస్పెక్ట్ ఇస్తూ చెప్తాం కాబట్టి ఇక్కడ డాట్ అని హై వచ్చింది. సో ఆప్ కైసే హే, ఆప్ను బేస్ చేసుకుని ఇక్కడ హై రావడం జరిగింది అనమాట, డాట్ అని హై రావడం జరిగింది అనమాట. ఓకే, ఆప్ కైసే హే. వెరీ గుడ్. ఇక్కడ కైసే అనేది కూడా దేని మీద డిపెండ్ అయింది? ఆప్ మీద డిపెండ్ అయింది. ఓకే, ఆప్ కైసే హే. ఓకే, అందు గురించి సే వచ్చిందనమాట. అంటే జనరల్గా అయితే ఏంటంటే ఎలా అని అడగడానికి మనం 3 వేస్లో అడగవచ్చు అనమాట. ఎలా? కైసా, కైసే, అలాగే కైసా, కైసే. ఈ మూడిటికి అర్థం ఏంటంటే ఎలా అని అర్థం. కానీ ఈ మూడిట్లో ఏం యూజ్ చేస్తామని కూడా కైసే యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటారు? కైసే యూజ్ చేయకుండా ఓన్లీ కైసేని ఎందుకు యూజ్ చేస్తామంటారు? ఆప్ అనేది ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నాం కాబట్టి ఆప్ కైసే హే అని చెప్తున్నాం అనమాట. ఓకేనా? అదే ఇప్పుడు కైసా ఎప్పుడు యూజ్ చేస్తాం? మెయిల్ సింగులర్కి యూజ్ చేస్తాం. అంటే ఎవరైనా ఒక జెంట్ని మనం ఎలా ఉన్నాడు అని అడగాలనుకున్నప్పుడు కైసా యూజ్ చేస్తాం అనమాట. రామ్ కైసా హై అంటే రామ్ ఎలా ఉన్నాడు. అదే సీత ఎలా ఉంది అంటే, సార్ గంగాధర్ గారు హలో, సమ్ సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది సార్ మీకు. ఓకే, ఆయన లెఫ్ట్ అయ్యారు యాక్చువల్గా. హలో గంగాధర్ గారు, హలో. డిస్కనెక్ట్ అయింది సార్. డిస్కనెక్ట్ అయింది. ఓకే. హలో. ఎస్ డిస్కనెక్ట్ జాయిన్ అయింది సార్. ఓకే చెప్పండి. అదే సీత ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? సీత ఎలా ఉంది? कैसी है? సీత కైసీ హై. వెరీ గుడ్. రామ్ అయితే కైసా హై అంటారు, సీత అయితే కైసీ అంటారు. అదే ఎక్కువ మంది గురించి మాట్లాడినప్పుడు కైసే హై. రామ్ కైసా హై, సీత కైసీ హై. ఓకే, ఆప్ కైసే హై. ఓకే, క్లియర్. అలా ప్రతిదానికి ఒక లాజిక్ ఉండాలన్నమాట. కంపల్సరీ లాజిక్ తెలియాలి మనకి. అప్పుడు మనం ప్రాపర్గా యూజ్ చేయగలుగుతాం, మనం ఓన్గా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలుగుతాం. నువ్వు చాలా పోట్లాడుతావు. తుమ్ నువ్వు చాలా బహుత్ పోట్లాడుతావు. लड़ते హో, వెరీ గుడ్. ఇక్కడ చెప్పండి నాకు. ఓకే, తుమ్ అంటే నువ్వు, ఓకే. బహుత్ అంటే చాలా, ఇది కూడా ఓకే. ఓకే, ఇక్కడ తా రావాలి కానీ తే ఎందుకు యూజ్ చేశారంటారు మీరు? తా రావాలా, తే రావాలా? నువ్వండి దానికి వెల్ డన్. సూపర్. చూసారండి ఎంత క్లియర్గా ఉన్నారు ఆయన. నేను కన్ఫ్యూజ్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాలా. చూడండి, ఇక్కడ లడితే ఉంది. ఓకే, ఇక్కడ నువ్వు అన్నప్పుడు మన ఎదురుగా మన ఆపోజిట్లో ఓకే ఎవరైనా ఒక జంట ఉన్నప్పుడు, నువ్వు అని మనం చెప్పేటప్పుడు ఓకే అవతల పక్క జంట అనుకోండి. జంట అయినా కూడా తా రాకూడదు అనమాట. ఏం రావాలి? తే రావాలి. నువ్వు అని మన ఆపోజిట్ పర్సన్ గురించి మనం మాట్లాడేటప్పుడు కూడా తుమ్ లడితే హో, తుమ్ ఆతే హో, తుమ్ జాతే హో, ఇలా తే యూజ్ చేయాలి తప్ప తా యూజ్ చేయకూడదు అని చెప్పేసి నేను చెప్పిన పాయింట్ ఆయన కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నారు. ఓకే, వెల్ డన్ సార్. तुम बहुत लड़ते हो. నెక్స్ట్ సార్ చెప్పండి. నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను. నేను ఆజ్ ఈరోజు, బహుత్ చాలా, బిజీ హూ లేదా వ్యస్త హూ. అంటే బిజీ అని చెప్పండి ఏం లేదు. వ్యస్త హూ, మై ఆజ్ బహుత్ వ్యస్త హూ. చూడండి సార్, మీరు జర్నీలో ఉన్నారేంటి? లేదు సార్, రూమ్లో ఉన్నాను. ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. ఫ్యాన్ ఆఫ్ చేయండి. దాంతోపాటు మీ సిగ్నల్ కూడా ప్రాపర్ లేనట్టుంది, కట్ అయిపోతుంది. యాక్చువల్లీ మీ వాయిస్ కట్ అయిపోతుంది, ప్రాపర్ రావట్లేదు. అందు గురించి అడుగుతున్నాను. ఓకే సార్. ఓకే, మై ఆజ్ బహుత్ వ్యస్త హూ. వెరీ గుడ్. సూపర్. मैं आज बहुत వ్యస్త హూ. వాళ్ళు పరిగెడతారు. వే లేదు, పరిగెడతారు. ఓకే. దౌड़ते హై. వెరీ గుడ్. దౌड़ते हैं అంటే పరిగెడతారు. వే దౌड़ते हैं అంటే వారు పరిగెడతారు. ఇక్కడ తే ఎందుకు వచ్చిందంటారు? తే హై ఎందుకు వచ్చాయి?
వారు అంటే ఎక్కువ మంది ఉన్నారు కదా సార్. వారు అనేది ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి తే యూజ్ చేస్తాం, అలాగే డాట్ అన్న హై యూజ్ చేస్తాం. వెళ్ళండి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు చాలా క్లియర్గా ఉన్నారు యాక్చువల్గా, ప్రతిదానికి మీరు లాజిక్ చెప్పగలుగుతున్నారు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా లాజిక్ చెప్పగలుగుతున్నారు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా నేర్చుకుంటే మాత్రం మనం ఓన్గా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు, ఎక్కడ కూడా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. లాంగ్వేజ్ అంటే బైహార్ట్ చేసేది కాదు కదా. వెళ్ళండి సార్, సూపర్, అదే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ రవిబాబు గారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గంగాధర్ గారు మీరు మైక్ మ్యూట్ చేయండి. डरते हैं, నువ్వు ఓడిపోతావు. తుమ్ ఓడిపోవడం హార్ చెప్పండి. హార్నా అంటే ఓడిపోవడం. హార్తే హో, వెరీ గుడ్. తుమ్ హార్తే హో అంటే అర్థమే నువ్వు ఓడిపోతావు. చెప్పండి, ఇక్కడ తే ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ తా ఉంది కదా, తా తీసుకోకుండా తే ఎందుకు తీసుకున్నారు? నువ్వు తుమ్కి తే తీసుకుంటాం, వేకి తీసుకుంటాం. ఫ్లోర్లో అయితే ఆ పైన రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు వెల్డన్ సూపర్. అలాగే తుమ్ అనే పర్సన్, నువ్వు అని మన ఎదుటి వాళ్ళని ఎవరినైతే చెప్తున్నామో ఆ పర్సన్ జెంట్ అయినా కూడా మనం తా తీసుకోకుండా ఏం తీసుకోవాలి? తే తీసుకోవాలి. అలాగే హో ఎందుకు తీసుకున్నారు ఇక్కడ? తుమ్ కాబట్టి హో తీసుకోవాలి. ఆప్ అని వచ్చేసరికి హై అని వస్తాం. వెరీ గుడ్. ఆప్ గానీ, వే గానీ, ఏ గానీ ఇలా హై వస్తుంది. తుమ్ కాబట్టి హో తీసుకున్నారు. వెల్డన్ సార్, ఎక్సలెంట్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. तुम हारते हो, నేను సిద్ధంగా ఉన్నాను. మే తయారు హూ. ఓకే, వెల్డన్. మై తయార్ హూ, నేను సిద్ధంగా ఉన్నాను. మై తయారు హూ, నేను సిద్ధంగా ఉన్నాను. मैं तैयार हूँ, ఒకవేళ నేను సిద్ధంగా ఉన్నానంటే తయార్ తా. మే తయార్ థా యూజ్ చేస్తాం. నేను రేపు సిద్ధంగా ఉంటానంటే తయార్ హోంగా. తయార్ హూంగా. మే తయార్ హూంగా. ఎక్సలెంట్ సార్, తయార్ హోంగా. మే కల్ తయార్ హూంగా. నెక్స్ట్, నీకెప్పుడు నిజం తెలుసు. చెప్పండి, నీకు ఎప్పుడు నిజం తెలుసు. తుమ్ హమేషా ఎల్లప్పుడు, ఎప్పుడు. సచ్ నిజం. జాంతే హో. ఎవరో నాకు స్క్రీన్ షాట్ పెట్టారు, మన స్టూడెంటే స్క్రీన్ షాట్ పెట్టారు. సార్, నీకు ఎప్పుడూ నిజం తెలుసు అని చెప్పినప్పుడు నీకు అన్నప్పుడు తుమ్ ఎందుకు వచ్చింది? తుమ్ అంటే ఏంటి? నువ్వు అని అర్థం కదా. తుమ్ అంటే అర్థం ఏంటి? నువ్వు అని అర్థం కదా. ఓకే, నన్ను అక్కడ నువ్వు ఎప్పుడు నిజం తెలుసు అని వాడలేం కాబట్టి నీకు అలా కాదు. దానికి ఒక రీజన్ ఉందన్నమాట. యాక్చువల్గా నీకెప్పుడు నిజం తెలుసు అనేది మనం తెలుగులో మాట్లాడతాం, కానీ జనరల్గా దీన్ని ఇంకో విధంగా కూడా చెప్తాం తెలుగులో మనం. ఎలా అంటే, నువ్వు ఎప్పుడూ నిజం ఎరుగుదువు. ఓకే, జాన్న అంటే అర్థం ఏంటనమాట? ఎరుగుట అంటే ఎరుగుట అనేది ఒక ఇది ఉంటుంది కదా, వర్డ్ ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకుని నువ్వు ఎప్పుడూ నిజం, జాంతేహో అంటే అర్థం ఏంటి? ఎరుగుదువు అని అర్థం అన్నమాట. ఓకే, వెల్ డన్. तुम हमेशा सच जानते हो, ఆమె నా చెల్లెలు. వహ మేరా బాయ్. చెప్పండి, చెల్లెలు ఏమంటాం? భాయ్ అంటే సోదరుడు. బెహన్. అయితే ఇక్కడ చూడండి, బెహన్ అని చెప్పేటప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా నా యొక్క అని చెప్పడానికి మనకి 3 వేస్ ఉన్నాయన్నమాట. ఏంటది? మేరా, ఓకే, మేరే, అలాగే మేరీ అని చెప్పేసి 3 ఉన్నాయి. మేరా, మేరే, మేరీ. ఈ మూడిటికి అర్థం ఏంటంటే నా యొక్క అని అర్థం వస్తుంది. అయితే ఎప్పుడైతే మనం స్త్రీ గురించి మాట్లాడుతున్నాం, చెల్లెల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఏ నియం బేస్ చేసుకుని ఇదేంటిది ఆ అనే సౌండ్ ఎండ్ అవుతుంది, ఇది ఏ అనే సౌండ్ ఎండ్ అవుతుంది, ఇది ఈ అనే సౌండ్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మేరా రావాలా, మేరు రావాలా, మేరు రావాలా? మే అంటే పుల్లింగం అయితే మేరీ రావాలి, పుల్లింగం అయితే మేరా రావాలి, స్త్రీలింగం అయితే మేరీ రావాలి. అంతేగా? ఇప్పుడు స్త్రీలింగం చెల్లెలు అంటే స్త్రీయే కదా మరి. ఆమె నా చెల్లెలు అన్నప్పుడు ఆమె స్త్రీయే కదా. కాబట్టి ఇక్కడ ఏం రావాలి? వహ మేరీ బెహన్ హై. వెరీ గుడ్. వహ్ మేరీ బెహన్ హై అంటే వహ్ ఆమె, మేరీ నా యొక్క, బెహన్ హై అంటే సోదరి.
ఓకేనా? అక్కడ చూసారా మేరా మేరే మేరీ 3 వచ్చాయి. నా యొక్క అని చెప్పడానికి హిందీలో 3 వేస్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఏం రావాలి? మేరీ రావాలి, ఎందుకంటే చెల్లెల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఓకే, అదే ఒకవేళ బ్రదర్ అయితే మేరా బహన్ మేరీ బాయ్ హై, మేరా మేరా బాయి, మేరా బాయ్. అదే అతను నా సోదరుడు అన్నారు అనుకోండి, వెహ్ అతడు, మేరీ ప్లేస్లో ఏమొస్తుంది? మేరా వస్తుంది. ఓకే, మేరా భాయి హై, వహ మేరా భాయి హై. అతను నా సోదరుడు, అతను నా సోదరుడు. ఓకే, వెల్ డన్. वह मेरी बहन है. మేము ఆడతాం. హమ్ ఖేల్తే హై, హమ్ ఖేల్తే హై. ఇక్కడ తే ఎందుకు తీసుకున్నారు? మేము అని ఎక్కువ మంది గురించి మాట్లాడుతాం కాబట్టి తే తీసుకున్నాం. ఇక్కడ హై ఎందుకు వచ్చింది? సేమ్ ప్లోరల్, ఎక్కువ మంది గురించి మాట్లాడుతాం కాబట్టి హై వచ్చింది. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. हम खेलते हैं. హమ్ ఖేల్తే హై. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్ డన్. చాలా క్లియర్గా, చాలా క్లారిటీతో ఉన్నారు. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి గారు. సార్, నా స్నేహితుడు చాలా నమ్మకస్తుడు. मेरा స్నేహితుడు, मेरा दोस्त है सर. దోస్త్ అంటే స్నేహితుడు. ఓకే, వెరీ గుడ్. చాలా, मेरा दोस्त చాలా बहुत బహుత్, सप्तार है. सप्तार हूँ. వఫాదార్ సార్, అది వఫాదార్. వఫాదార్ అంటే నమ్మకస్తుడు అన్నమాట, విశ్వాస పాత్రుడు, విశ్వాసంగా ఉండేవాడు, నమ్మకం ఉండేవాడు అనమాట. ఓకే, ఇక్కడ చెప్పండి, హైనా హోనా హైనా, ఇది మూడిట్లో ఏమొస్తుంది? హై సార్. హై వస్తుంది. ఇప్పుడు చెప్పాలి నాకు, ఇక్కడ మేరా ఎందుకు వస్తుందో చెప్పాలి. అంటే నా యొక్క అని సార్. నా యొక్క అని. ఓకే, నా యొక్క అని చెప్పడానికి మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. మేరా, మేరే, మేరీ, అలాగే మేరీ. సారీ, మేరా మేరే మేరీ, మేరీ, ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి. మేరా ఎందుకు తీసుకున్నారు మీరు? మేరా అంటే జంటు, స్నేహితుడు గురించి. స్నేహితుడు అని ఎప్పుడైతే మనం చెప్తున్నామో మేరా దోస్త్ అని చెప్పాలంటారు, అంతేనా? మరి మేరీ ఎప్పుడు యూజ్ చేయాలి? స్నేహితురాలు, ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని. మేరే 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 ఏ మేరే అమ్మ వచ్చినప్పుడు హమారా. లేదు, మేరే అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే నా స్నేహితులు అని ఎక్కువ మంది గురించి చెప్తున్నాం అనుకోండి, అప్పుడు మేరే యూజ్ చేయాలి. ఎక్కువ మంది గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మేరే యూజ్ చేయాలి. ఓకే, మరి మీరు ఎప్పుడు యూజ్ చేయాలి? మేరీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మేరే యూజ్ చేయాలి. మరి మేరీ స్త్రీలింగం చెప్తున్నప్పుడు, స్త్రీలింగం గురించి చెప్పినప్పుడు మేరీ బెహన్, మేరీ మా. ఓకే, మేరీ సహేలి అంటే స్నేహితురాలు అనమాట. మేరీ సహేలి, ఇలా స్త్రీల గురించి చెప్పేటప్పుడు మేరీ యూజ్ చేస్తాం. వెల్ డన్ సార్. ఓకే, వఫాదార్ అంటే విశ్వాసపాత్రుడు అనమాట. మరి దోఖేబాజ్ అంటే ఏంటంటే మోసగాడు. ధోకా అంటే మోసం. ఏంటి సార్ ఇది? ధోకా అంటే మోసం. దోఖేబాజ్ అంటే మోసగాడు అనమాట. ధోకేబాజ్ అంటే మోసగాడు. ఓకే, వెల్ డన్ సార్, వెల్ డన్, ఎక్సలెంట్. मेरा दोस्त बहुत वफादार है. నెక్స్ట్, అతను త్రాగుతాడు. వహ్ పీతానా పీతేనా? ఓకే, పీతే అంటున్నారు. ఓకే, చెప్పండి. పీతే హై వస్తుందా? ఓకే, ఇది కరెక్టా రాంగా? మిగిలిన వాళ్ళు చెప్పాలండి. రాంగ్ సార్. రాంగ్. ఎందుకు రాంగ్? తా రావాలి. ఎందుకు తా రావాలి? అతను వచ్చినప్పుడు తా రావాలి. అతను అని చెప్పేసి ఒక జంట గురించి, సింగులర్ గురించి మనం మాట్లాడేటప్పుడు తా రావాలి. అయితే ఒకవేళ ఇక్కడ వహ బదులు తుమ్ము ఉందనుకోండి, అప్పుడు మీరు అన్నట్టుగా పీతే రావాలి. పీతే రావాలి, అంతే తప్పిస్తే వహ్ అతను అని చెప్పినప్పుడు ఎప్పుడు కూడా సింగులర్ గురించి మాట్లాడినప్పుడు తా వస్తుంది. ఓకే, సో పీతా హై, వహ పీతా హై, త్రాగుతాడు. ఓకేనా? ఆ లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కొత్తది. ఇది కొత్తది. నయా హై, వెరీ గుడ్. యహ్ నయా హై అంటే ఇది కొత్తది. ఓకే, వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ మాధవ్ సతీష్ గారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే. సీత బహార్. సీత బయట ఉంటుంది అంటే సీత బాహర్
ఐ సార్. ఉంటుంది ఉంటుంది ఉంటుంది. ఆ, సీతా బాహర్. ఐ సార్. చెప్పండి సార్, చెప్పండి. సీత బయట ఉంటుంది. ఉంటుంది. హోగి సార్ బై. హోగి. హోంగి, సీతా బాహర్ హోగి. హోగి. ఉంది అంటే హై అండి. ఉంది అంటే హై. ఐ, ఫ్యూచర్ లో ఉంటుంది, బహుశా ఉంటుంది. ఓకే, ఫ్యూచర్ లో ఉంటుంది, బహుశా ఉంటుంది. ఇలా చెప్పేటప్పుడు మాత్రం ఏం చెప్పాలి? హోగి చెప్పాలి. ఓకే. ఇంకా ఇప్పుడు లేదు, యాక్చువల్గా ఫ్యూచర్ లో ఉంటుంది లేదా బయట ఉంటుంది. ఇలా చెప్పేటప్పుడు ఏంటంటే హోగి హోగి. ఓకే, అంతే అన్నమాట. చాలా చాలా సింపుల్, చాలా చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్. सीता बाहर होगी। బాగుంది బాగుంది. అచ్చా సార్. అచ్చా. అచ్చా అచ్చా ఐ. అచ్చా హై. అచ్చా హై. అచ్చా హై అంటే బాగుంది. ఓకే, ఠీక్ హై, అచ్చా హై. బురా హై అంటే అచ్చా. బురా అంటే చెడుగా సార్. చెడుగా బాగాలేదు, చెడుగా ఉంది, చెడ్డగా ఉంది. చెడుగా. अच्छा है। అచ్చా హై అంటే మంచిగా ఉంది, బురా హై అంటే చెడ్డగా ఉంది. ఓకే, నా స్నేహితుడు అనారోగ్యంతో ఉన్నాడు. మేరా మేరా దోస్త్ మేరా దోస్త్ బీమార్. బీమార్. ఐ సార్. బీమార్ ఐ. బీమార్ హై. మేరా దోస్త్ బీమార్ హై. ఇక్కడ చెప్పండి, మేరా మేరే మేరీ ఈ మూడిట్లో మేరా ఎందుకు తీసుకున్నారు? మేర అంటే ఇక పురుషుడు కాబట్టి మేరా తీసుకున్నా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మేరే ఎప్పుడు తీసుకుంటారు? గర్ల్స్ ఎక్కువ మంది ఉన్న స్నేహితులు మేరే తీసుకుంటాం సార్. లేడీస్ ఉంటే మేరీ తీసుకుంటాం సార్. మేరీ తీసుకుంటారు. వెల్డన్ వెల్డన్. దీన్ని ఏమంటాం మనం? ఇలా మేరా మేరే మేరీ. అలాగే థా థే థీ. అయ్యే తాతేతి మామూలు ఇది అలాగే సార్. అంటే మేరా మేరే మేరీ, తాతేతి తాతేతి. ఐ ఐ ఐ. ఏమంటాం నేనంటే ఆయేనియం అంటాం. చూసారా? అప్పుడే మనకి ఆయేనియం చాలా చోట్ల వస్తుంది, చూసారా? ఓకే, అలాగే అలాగే చూడండి, కైసా కైసే కైసి, కైసా కైసే కైసి. ఓకే, చూసారా? అన్ని చోట్ల కూడా సేమ్ అదే రూల్ అప్లై అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందు గురించి పదే అడుగుతున్నాను. ఓకే, మేరా దోస్త్ బీమార్ హై అంటే నా స్నేహితుడు అనారోగ్యంతో ఉన్నాడు. मेरा दोस्त बीमार था। అక్కడ ఉన్నాడు అంటే మరి హై రావాలి. యాక్చువల్గా అక్కడ థా తీసుకుంది అంతే. హై రావాలి, థా తీసుకుంది, ఇబ్బంది లేదు. అంటే ఉండి ఉన్నాడు, అనారోగ్యంతో ఉండి ఉన్నాడు గతంలో అంటే అప్పుడు థా వస్తుంది. ఫాస్ట్ కాబట్టి ఇబ్బంది లేదు. ఓకేనండి, అంతే. మనం చెప్పింది కరెక్టే. అక్కడ క్వశ్చనే రాంగ్ ఉంది. నేను కరెక్ట్ చేద్దామని చెప్పేసి నాకు నెగ్లెక్ట్ చేస్తున్నాను అవి. ఓకే, నేను చెబుతాను. అలా చాలా ఉన్నాయి సార్. చూద్దాం. ఓకే, నేను చెబుతాను. మై బతాతా సార్. బతాతా. మై బతాతా. బతాతా హూ. వెరీ గుడ్. మై బతాతా హూ అంటే నేను చెప్తాను, నేను తెలియజేస్తాను. मैं बताता हूँ। మై బతాతా హూ నేను తెలియజేస్తాను. నాకు మీరు బాగా తెలుసు. నాకు మై తుమ్. నాకు మీరు బాగా తెలుసు. మీరంటే అప్నా అప్నా. అంటే ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఎలా వస్తుందంటే ఇది మై తుమ్ సార్. మై తుమ్. అలా కదా, ఒకసారి చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఇది సెంటెన్స్ ఇలా ఉంది కదా, తెలుగులో ఎలా ఉంది కదా, కానీ హిందీ సెంటెన్స్ ఎలా ఉంటుందని చూడండి. నేను ఓకే మిమ్మల్ని ఓకే బాగా ఎరుగుదును అని వస్తుంది అనమాట. ఓకే సార్. ఎరుగుదును చెప్పండి, ఇది ఇలా చెప్తారు. మిమ్మల్ని అంటే ఓకే. మై తుమ్. మై తుమ్. 1 సెకండ్ సార్. మీరు మై ఆప్కో సార్. ఆప్కో. मैं आपको 1 సెకండ్ అండి, ప్లీజ్. బహుత్ లేదా సార్? అచ్చా అంటే ఒక అచ్చి. రియల్లీ? హలో. 1 సెకండ్ సార్, 1 సెకండ్. దెన్ స్టాప్ దిస్ ఇంగ్లీష్ కంటిన్యూ ఇన్ ద ల్యాప్టాప్. సార్, నేను మిమ్మల్ని బాగా ఎరుగుతున్నట్టు అని చెప్తారు. నేను మిమ్మల్ని అంటే మై ఆప్కో అచ్చి అచ్చి తరహ్ అంటే మా బాగా. అచ్చి తరహ్ సార్. ఫస్ట్ వన్ అచ్చి తరహ్ కాదు కదండి. ఎరుగుదును అని చెప్పాలనుకున్నప్పుడు జాంతా హూ. ఓకే, నేను ఆప్కో తమరిని అచ్చి తరహ్ అంటే చాలా మంచిగా అంటే ఓకే బాగా. జాంతా హూ అంటే ఎరుగుదును. మై ఆప్కో అచ్చి తరహ్ జాంతా హూ అంటే నేను తమరిని బాగా ఎరుగుదును, మంచిగా ఎరుగుదును అని అర్థం అన్నమాట. मैं आपको अच्छी तरह
నేను తెస్తాను నేను నేను తెస్తాను ఓకే సార్ నేను తెస్తాను. తెస్తానంటే లాతా సార్ లాతా 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 హూ మే లాతా హూ నేను తెస్తాను. లేడీ అయితే లేడీ లాతే లాతీ హూ. ఓకే, జెంట్ అయితే లాతా హూ, లేడీ అయితే లాతీ హూ. లాతీ లాతా హూ లాతీ హూ. ఓకే, లాతీ వెల్ డన్ సూపర్ సార్. लाता हूँ లాతా హూ లాతీ హూ. లాతీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇహ ఉంటుంది. ఉంటుందంటే ఓకే సార్ ఉంటుంది ఫ్యూచర్ లో కాబట్టి ఓగి సార్ హోగి, యహా హోగి అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెల్ డన్. ఓకే సార్. నెక్స్ట్ రాజ్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నువ్వు వివరిస్తావు చెప్పండి చాలా. సార్ బతాతా బతాతా హై సార్. బతాతా హైనా? బతాతే సార్. బతాతే సార్ నువ్వు. బతాతే హై హైనా? హో సార్. హో సారీ హో. బతాతే హో అంటే నువ్వు తెలియజేస్తావు, వివరిస్తావు అని అర్థం వస్తుంది అనమాట. అంటే వివరిస్తావు కంటే కూడా తెలియజేస్తావు. బతాతే హో అంటే తెలియజేస్తావు అని అర్థం. ఓకే, అదే ఒకవేళ నువ్వు తెలియజేస్తావు అని అక్కడ నువ్వు అనే పర్సన్ లేడీ అనుకోండి, అప్పుడే చెప్తారు బతాతీ హో. వెల్ డన్ సార్, ఎక్సలెంట్. అది ఆ క్లారిటీ ఉండాలన్నమాట యాక్చువల్గా. बताती हूँ బతాతీ హో. వారు నడుస్తారు. వే చల్తే హై. వే చల్తే హై వాళ్ళు నడుస్తారు. వే చల్తే హై వాళ్ళు నడుస్తారు. वे चलते हैं నేను ఇక్కడ కొత్తవాడిని. మే యహా నయా హూ. హో మే యహా నయా హో నేను ఇక్కడ కొత్తవాడిని. నేను యహా ఇక్కడ, నయా కొత్త, హో కొత్త అయి ఉన్నాను, కొత్తవాడినై ఉన్నాను. ఓకేనా? मैं यहाँ नया हूँ నేను కొత్త ఆమెనై ఉన్నానంటే కొత్త దానినై ఉన్నాను. मैं यहाँ नई हूँ. వెల్ డన్ సార్, వెల్ డన్, సూపర్. చూసారు అక్కడ ఆయినియం బేస్ చేసుకుని నయ అంటే కొత్త. ఈ ఆకాశం ఏమవుతుంది? ఎక్కువ మంది గురించి మాట్లాడినప్పుడు నయ్యే అవుతుంది. అలాగే ఒక లేడీ గురించి మాట్లాడినప్పుడు నయ్యే అవుతుంది. నయ్యా నయ్యే నయ్యి. మేము ఉంటాం ఫ్యూచర్లో. హమ్ హోంగి. వెరీ గుడ్. హమ్ అంటే మేము. హోంగి ఉంటాము, మేము ఉంటాము. స్త్రీలు మేము ఉంటాం. బహుశా మేము ఉంటాం. ఓకే, బహుశా మేము ఉంటాం. బహుశా అంటే ఏం చెప్తారు? బహుశా మేము ఉంటాం అంటే బహుశా ఏమన్నా చెప్తారండి? ఏమన్నా చెప్తారా? బహుశా షాయద్. వెరీ గుడ్. షాయద్ అంటే అర్థం ఏంటి? బహుశా. షాయద్ హమ్ హోంగి అంటే అర్థం ఏంటి? బహుశా మేము ఉంటాము. ఓకే, బహుశా మేము ఉంటాం. మేము అప్పుడు ఉంటాం. నాకు అలా మన మీద మనకే డౌట్ అనమాట. మనం ఉంటామో లేదో మనం ఏదో అంచనాగా చెప్తున్నాం అనమాట. బహుశా మేము ఉంటాం, మీరు రండి పర్లేదు, లేట్ అయినా కూడా అని చెప్పేటప్పుడు షాయద్ హమ్ హోంగి. ఎక్సలెంట్. రామ్ ఇంట్లో ఉంటాడు. రామ్ ఘర్ పర్ హోగి. రామ్ ఘర్ పర్ హోగా. రామ్ ఘర్ పర్ హోగా అంటే రామ్ ఇంట్లో ఉంటాడు, రామ్ ఇంటి దగ్గర ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు. నమస్తే సార్. వారు దుముకుతారు. వారు వే అంటే వారు. ఏమండి? దుముకుతారు అంటే అది ఇక్కడ ఉంది కదా, మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది కదా. వే వారు. కూద్తే ఇక్కడ తే ఎందుకు ఇచ్చారు? వారు కదా సార్. వెరీ గుడ్. ఓకే, కూద్నా అంటే దుమకడం. కూద్నా అంటే దుమకడం. కూద్నా. ఈ కూద్నాలో ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనం చివరిలోనే నా తీసేయాలి కదా. తీసేసి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తే యూజ్ చేస్తాం. కూద్తే వే, కూద్తే తే హై వాళ్ళు దుముకుతారు. డాట్ అన్న హై. ఓకే, సింపుల్ సార్. అంతా బాగా ఉండింది. సబ్ అంటే అంతా. టీక్ సార్. ఉండింది గతం సార్. ఇప్పుడు సార్ ఉండింది అంటే సార్. ఉండింది అంటే ఏం చెప్తామండి జనరల్గా? అదే ఇప్పుడైతే
ఉండింది అనేది ఎప్పుడు చెప్తాం సార్? మామూలుగా తెలుగులో ఎప్పుడు చెప్తాం జనరల్గా? తెలుగు గురించి అడుగుతున్నాను యాక్చువల్గా. सब ठीक है सर. నేను ఉండి ఉన్నాను. हाँ ओके सर. ఉండింది అంటే అర్థం ఏంటి? పాస్టే కదా. था सर. థా. చూడండి యాక్చువల్గా ఏంటంటే ఉన్నాను అంటే అది ప్రజెంట్. నేను ఇప్పుడు ఈ క్లాస్లో ఉన్నాను ప్రజెంట్. అలాగే ఉండినాను అంటే పాస్ట్. అదే ఉంటాను అంటే ఫ్యూచర్. ఉంటాను ఫ్యూచర్. ओके सर. అలాగే ఆమె ఉన్నది, ఓకే, గతంలో ఉండింది, ఫ్యూచర్లో ఉంటుంది. ఓకే, అలా మనం చెప్పచ్చు. ओके सर. ఓకే, క్లియర్ బాగుంది. सब ठीक था. అది చల్లగా ఉంది. वक्त ठंडा है सर. वह ठंडा है. వహ్ ఠండా హై, అది చల్లగా ఉంది. వహ్ ఠండా హై, అది చల్లగా ఉంది. वह ठंडा है. మేమంతా రేపు ఇక్కడ ఉంటాం. हम మేమంతా మేము అంటే హమ్, మేమంతా అంటే सब सर. హమ్ సబ్. వెరీ గుడ్. హమ్ సబ్. అక్కడ ఆ రేపు यहाँ सर. రేపు कल కల్ అక్కడ, वहाँ వహా ఉంటాము. होंगे. వెరీ గుడ్. హమ్ సబ్ కల్ వహా హోంగే. హమ్ సబ్ కల్ వహా హోంగే అంటే మేము అంతా రేపు అక్కడ ఉంటాము. हम सब कल वहाँ होंगे. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఎన్ని చేశారు సార్ ప్రాక్టీస్? యాక్చువల్గా మీ స్కోర్ ఎంత? సార్ నాది నిన్నైతే 10th ర్యాంక్ లో ఉంది సార్. 10th ర్యాంక్లో ఉన్నారు. వెరీ వెల్ డన్. సో సార్ మీకు స్క్రీన్ షాట్ పెట్టింది కూడా నేనే సార్. అది అవునవును పెట్టారు, అది చూసాను. హైమవతి గారు మీకు క్లియర్ అయిందా? స్క్రీన్ షాట్ పెట్టిన డౌట్స్ మీకు క్లియర్ అయిందా? అది అయింది సార్. ఎస్. హైమవతి గారు సార్ నమస్తే. నమస్తే మేడం. నీరు చల్లగా ఉంది. పానీ ठंडा है. ठंडा है. పానీ ठंडा है ఇప్పుడు ఉందా? గతంలో పానీ ఉందా? ठंडा Yes, है. ఇప్పుడే ఉంది. భోజనం వేడిగా ఉండింది గతంలో. ఖానా गरम గరం था. వెరీ గుడ్. ఖానా గరం థా అంటే భోజనం వేడిగా ఉండింది. खाना गर्म था. ఆమె బస చేస్తుంది. वह ठहरती టహర్తీ है. వహ్ టహర్తీ హై అంటే ఆమె బస చేస్తుంది. అంటే బస చేయడం అంటే 2-3 days ఎక్కడైనా స్టే చేయడం అనమాట. ఆవిడ స్టే చేస్తుంది అని చెప్పడం. నువ్వు ఎక్కడుంటావు? तुम कहाँ होगे. నువ్వు కహా ఎక్కడ? హోగి ఉంటావు. కాబట్టి తుమ్ కహా హోగి నువ్వు ఎక్కడ ఉంటావు? तुम कहाँ होगी. నువ్వు నవ్వుతావు. तुम हमसे హంస్తే అనకూడదు, అది హస్తే అంటాం అనమాట. ఓకే, హస్తే हो. హో. వెరీ గుడ్. తుమ్ హస్తే హో అంటే నువ్వు నవ్వుతావు. తుమ్ హస్తే హో నువ్వు నవ్వుతావు. तुम हंसते हो. మీరు ఇక్కడ ఉన్నారు. आप यहाँ ఆప్ యహా है. ఆప్ యహా హై అంటే మీరు ఇక్కడ ఉన్నారు. ఆప్ తమరు, యహా ఇక్కడ, హై ఉన్నారు. వెళ్ళండి. ఈ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. यहाँ पानी పానీ बहुत ठंडा है. బహుత్ ठंडा है. है. పానీ బహుత్ ठंडा है. ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి ప్లోరల్ ఉన్నా కూడా, ఉన్నాయి అంటే ఉన్నది అంటే సింగులర్, ఉన్నాయి అంటే ప్లోరల్ కదా. అవును సార్. కానీ నీళ్లను మనం ఏమి కౌంట్ చేయలేము, అంతే కదా. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే డాట్ లేని హైనే వస్తుంది అనమాట. ఈ నీరు చల్లగా ఉంది. ఈ నీళ్లు చల్లగా ఉన్నాయని తెలుగులో అంటాం, కానీ ఎలా చెప్పాలని ఈ నీరు చల్లగా ఉంది అనే అర్థంలో మనం ఉంది అనే అర్థంలో తీసుకుంటాం. यह पानी बहुत ठंडा है. డాట్ లేని హై వస్తుంది. వాతావరణం బాగుండింది గతంలో. मौसम अच्छा అచ్చా थी. అచ్చా తీనా మరి అది పుల్లింగమా అనేది స్త్రీలింగమా వాతావరణం అనేది? ఇక్కడ క్లూ వచ్చింది చూసారు. ఇక్కడ మీకు ఇక్కడ వచ్చిన క్లూ వచ్చింది. ఏంటా క్లూ అది? ఓకే, మౌసం అచ్చా అచ్చా అనే క్లూ వచ్చింది. ఇక్కడ చూసారా, అక్కడ అచ్చి లేదు కదా, అచ్చా ఒకటే ఉంది. అంటే అర్థం ఏంటనమాట? తా. అచ్చా అని ఎప్పుడైతే మనకి క్లూ దొరికిందో మౌసం అనేది పుల్లింగ్ అనమాట యాక్చువల్గా. ఓకే. కాబట్టి ఆటోమేటిక్గా అచ్చా అచ్చిలో అచ్చా ఇక్కడ వచ్చింది కాబట్టి
ఆటోమేటిక్గా తానే అవుతుంది మనకి తీ అవడం ఛాన్స్ లేదు ఇంకా. ఓకే అర్థమైందా? ఒకవేళ ఇక్కడ అచ్చా అచ్చి 2 ఆప్షన్స్ ఉన్నాయి కూడా అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వాలి. యాక్చువల్గా మౌసం స్త్రీలింగ పుల్లింగ అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏముంది, ఆల్రెడీ క్లూ దొరికిస్తుంది మనకి, అచ్చా అని క్లూ దొరికిస్తుంది. ఓకే సార్. ఓకే, ఇక్కడ అచ్చి అనే ఆప్షన్ లేదు కాబట్టి సో ఆటోమేటిక్గా అచ్చా థా, ఓకే సార్. మౌసం అచ్చా థా. मौसम अच्छा था. నేను నిద్రపోతాను. मैं 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 सोती है, मैं सोती हूँ. హూ, వెరీ గుడ్. సోతీ హూ, మే సోతీ హూ, నేను నిద్రపోతాను, నేను నిద్రపోతాను. ఇప్పుడు ఫీమేల్ వెర్షన్. ఓకే, మే సోతీ హూ, నేను నిద్రపోతాను. వెల్ డన్. सोती हूँ. మేము ప్రతి మ్యాచ్ గెలుస్తాము. हम హమ్ हम हर मैच హర్ మ్యాచ్ जीतते हैं. జీతతే హై. हूँ, है, హమ్ మేము, హర్ హర్ అంటే ప్రతి, మ్యాచ్ అంటే మ్యాచ్, జీతతే హై. ఇక్కడ తే ఎందుకు వచ్చిందంటారు? తే హమ్ అనేది ప్లూరల్ కాబట్టి తే వచ్చింది. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్ మేడం. ఇక్కడ డాట్ అండ్ హై ఎందుకు వచ్చిందంటారు? అది ఎక్కువ మంది కాబట్టి ప్లూరల్ కాబట్టి వస్తుంది. ఎస్ ఎస్, ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. నెక్స్ట్ విజయ్ కుమార్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నువ్వు నాట్యం చేస్తావు. तुम తుమ్ तुम तुम नाचता नाचता నాచుతానా? नाचता నాచుతా. हो सर. హోనా? ఓకే. మిగిలిన వాళ్ళు చెప్పాలి, ఇది కరెక్టా రాంగా? రాంగ్ సార్. రాంగ్. ఎందుకు రాంగ్? నువ్వు నాచితే నాచితే సార్. తుమ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా, తుమ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా, ఒకసారి అందరం మైక్స్ ఆఫ్ చేయండి. ఓకే, తుమ్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా జంట అయితే నాచితే తే రావాలన్నమాట ఇక్కడ యాక్చువల్గా. అంతే తప్ప ఎప్పుడు కూడా తా రాదు. ఒకవేళ లేడీ అయితే కనుక తుమ్ నాచతీ హో, జంట అయితే నాచితే హో, ఎప్పుడు కూడా నాచుతా రాదనమాట. అంటే తా అనే సౌండ్ రాదనమాట. ఓకే, అంటే ఆ తుమ్ము వచ్చినప్పుడు పుల్లింగ్ అయితే కంపల్సరీ మనం తే ప్లేస్ చేయాలనేది రూల్ కదా. ఏ కారాంత శబ్దాన్ని ప్లేస్ చేయాలనేది రూల్ అనమాట. ఓకే, అర్థమైందా సార్? ఓకే సార్. तुम नाचते हो. తుమ్ నాచితే హో. तुम नाचते नाचते हो. ఆమె డబ్బులు ఇస్తుంది. वाह వహ్ पैसा డబ్బులు, పైసే. డబ్బు అంటే పైసా. पैसे हो सर. పైసే ఇస్తుంది. पैसे है है వహ్ పైసే హే అంటే ఆమె డబ్బులు అని అర్థం. ఆమె డబ్బులు అని అర్థం. వహ్ పైసే హే అంటే ఆమె డబ్బులై ఉన్నది అని. हो सर. पैसे हो. वाह पैसे हो. हाँ सर, सॉरी सर. वाह पैसे देते దేతేనా? देते वाह पैसे देते हो. హూవా? ఓకే. हाँ सर. ఓకే, చెప్పండి సార్. మిగిలిన వాళ్ళు చెప్పాలి. యాక్చువల్లీ ఇది రాంగ్, రైటా రాంగా? पैसे देती पैसे देती है. पैसे देती है. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్. ఇది దేతే అనేది రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఆమె అన్నప్పుడు ఏం రావాలి? తీ రావాలి కదా. కాబట్టి దేతి అనేది కరెక్ట్. ठीक है. అలాగే ఆమె అన్నప్పుడు ఏం రావాలి? హూ రాకూడదు. ఇక్కడ ఏం రావాలి? హై రావాలి. హై రావాలి. ఓకే, వహ్ పైసే దేతి హై అనేది కరెక్ట్ అన్నమాట. వహ్ పైసే దేతి హై, వహ్ పైసే దేతి హై, ఇది కరెక్ట్. ఓకే, वह पैसे देती है. నెక్స్ట్. నేను ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా ఉన్నాను. तुम నేను नहीं मैं सर. మై ఇప్పుడు, मैं अभी అభి పూర్తిగా, बिल्कुल బిల్కుల్ హీ అంటే పూర్తిగా అని అర్థం అనమాట. హీ యాడ్ చేయమని పర్లేదు. బిల్కుల్ ఒంటరిగా, अकेला అకేలా ఉన్నాను. हाय सर. ఉన్నాను. हूँ హూ मैं अभी बिल्कुल ही अकेला हूँ. अकेला. मैं నేను, అభి ఇప్పుడు, బిల్కుల్ హీ పూర్తిగా, అకేలా ఒంటరిగా, హూ ఉన్నాను, మే బిల్కుల్ హీ అకేలా హూ. ఓకే, मैं अभी बिल्कुल ही अकेला हूँ. వారు తమ గ్రామంలో ఉంటారు. వారు आप अपने आप అంటే తమరు సార్.
వే వారు వారు वे వే वे తమ తమ అంటే आप అప్నే అప్నే అది అప్నే అప్నే అంటే తమ अपने वे अपने గ్రామములో गांव अरे सर गांस गावा गावा గావ్ 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 లో లో लो అంటే से మే మే సే అంటే నుండి ఓకే వే అప్నే గావ్ మే गाँव में ఉంటారు 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 అనేది హై ఓ నివసిస్తారు ఉంటారన్నమాట ఉంటారు वे अपने गाँव में హై సహి సార్ హై కాదండి హై అంటే ఉన్నారు అని అర్థం వస్తుంది ఉన్నారు. ఉంటారు ఉంటారు అంటే ఏంటి నివసిస్తారనమాట వాళ్ళు వాళ్ళు తమ గ్రామంలో నివసిస్తారని అర్థం అప్పుడు ఏం చెప్తారు రెహతే रहते हो వే అప్నే గావ్ మే రెహతే హై అంటే వాళ్ళు తమ గ్రామంలో నివసిస్తారు అని అర్థం వస్తుంది वे अपने गांव में रहते हैं। ఓకే వెళ్ళండి సార్ కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేయాలి సార్ ఇంకా ఓకే ఓకే సార్ సార్ చేస్తాను సార్ ఓకే సార్ హై అదే హూ హో హై హేలు ప్లస్ అలానే ఈ వీటి మధ్య మీకు కొద్దిగా క్లారిటీ కావాలి అది కొద్దిగా ప్రాక్టీస్ చేయాలంతే అంతమించి ఇంకా ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ మై నెక్స్ట్ వేరే వాళ్ళని అడుగుతాను నేను ఒకసారి మీరు విని చెప్తూ ఉండండి ట్రై చేస్తూ ఉండండి ఓకేనా చైతన్య గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆదిలక్ష్మి గారు మీ మైక్ ఏమన్నా అవుతుందా ఇద్దరు చెప్పండి చైతన్య గారు ఆదిలక్ష్మి గారు ఇద్దరు ఎవరైనా చెప్పచ్చు పర్లేదు ఇద్దరు ఎవరైనా ఓకే నేను విషయం అర్థం చేసుకుంటాను గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ నేను విషయం అర్థం చేసుకుంటాను మే మే విషయం సమస్త విషయం 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 సమస్తే విషయం సమझते విషయం విషయం విషయాన్ని ఏమంటారండి బాత్ అంటారు అర్థం చేసుకుంటాను సమస్తే అర్థం చేసుకుంటాను మన గురించి మనం చెప్పుకుంటున్నాం సమస్త సమస్త నేను నేను అన్నప్పుడు ఏమొస్తుంది హో వెరీ గుడ్ మే బాత్ సమస్తా హూ అంటే నేను విషయం అర్థం చేసుకుంటాను నేను విషయం అర్థం मैं చేసుకుంటాను. बात समझता हूँ। ఆమె దూకుతుంది జంప్ చేస్తుంది కుత్తి హో కూదుతి కూదుతి హై హై కూతి హై అంటే దుముకుతుంది कूदती है। నేను లైన్లో ఉన్నాను మే కతార్ నేను కతార్ లైను లో మే కతార్ మే హూ కతార్ మే హూ వెరీ గుడ్ మే కతార్ మే హూ నేను లైన్లో ఉన్నాను వెల్ డన్ मैं कतार में हूँ। ఆ పని చాలా సులభం వహ్ కామ్ కామ్ వహ్ కామ్ ఆసాన్ 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 హై హై వెరీ గుడ్ వహ్ కామ్ ఆసాన్ హై వహ్ కామ్ ఆసాన్ హై అంటే ఆ పని చాలా సులభం ఓకే బహుత్ ఆసాన్ హై ఓకే బహుత్ బహుత్ ఆసాన్ హై బహుత్ చాలా సులభం ఓకే వెల్ డన్ वह काम बहुत